ఫ్రెండ్స్ మనము వచ్చేసి ఇక్కడ మన వరంగల్లో 11 ఫీట్ల విగ్రహానికి మేకింగ్ తీస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు డైలోకి వెళ్ళి. అది ఏ విధంగా తీస్తున్నారో మీకు ఈ వీడియో కూడా చూపిస్తున్నాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇక్కడ శివాజీ అన్న వాళ్ళ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ 10 ఫీట్ల విగ్రహం అయితే మేకింగ్ చేస్తున్నారు వాళ్ళు. అది ఏ విధంగా చేస్తున్నారు ఏంటని మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. పిఓపి విగ్రహం ఫ్రెండ్స్ ఇది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది మొత్తం వినాయకుని డై. ఇది ఈ డైలో పైన రబ్బర్ ఉంటుంది. ఇక్కడ ఈ రబ్బర్ పైన మొత్తం వీళ్ళు ఏంటంటే అది పిఓపి పౌడర్ అనేది మొత్తం ఇట్లా కలిపి ఆ గడ్డిలో ఇలా ముంచి అక్కడ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తము కొంచెం ఏంటంటే ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, మీరు స్కిప్ చేయకుండా ఏదైనా వస్తే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అయితే ఏ విధంగా అయితే మనకు విగ్రహం అయితే ఏ విధంగా అయితే మనకు తీస్తారో వీళ్ళు నార్మల్గా విగ్రహం రానికి. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే వీళ్ళు చాలా హెవీగా కష్టపడుతూ ఉంటారు. మనం ఇటు వచ్చి కొంచెం కవర్ చేద్దాం, ఎందుకంటే అటు మొత్తం మనకు కనబడడం జరుగుతలేదు. చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అసలు మొత్తము ఇక చూడండి ఈ బ్లాక్ అంటే ఇక్కడ అయితే ఎంటీగా ఉంది కదా, అక్కడ అయితే ఏ విధంగా అయితే వాళ్ళు పిఓపిని అక్కడ పెట్టడం జరుగుతుంది. వీడియో ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ఇది వినాయకుని బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మనము. ఇది కూడా సేమ్ సాంచా ఉంటుంది, ఆ సాంచాలో రబ్బర్ ఉంది, ఆ రబ్బర్ పైన ఈ విధంగా వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ పిఓపి అనేది గట్టి అది కొబ్బరి పీసెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ పీసెస్ అనేది దాని కింద పెట్టినాక పైన ఇట్లా బొంగులు పెడతారు. ఆ బొంగులకు ఈ విధంగా అయితే పిఓపి దానికి మించి పెడతారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది దాని మీద పెడతారంట వాళ్ళు. ఏ విధంగా పెడతారో మనం చూద్దాము. పోదాం ఫ్రెండ్స్, చూద్దాం. మొత్తం సెటప్ అనేది ఈ విధంగా తీసుకుంటాం. మొత్తం పెట్టినాక ఈ విధంగా అయితే వాళ్ళు కట్టెలు గిట్టలు కూడా పెట్టిండ్రు. చూద్దాం ఇప్పుడు టై అనేది ఏ విధంగా అయితే కూర్చోబెడతారు వాళ్ళు. చూసుకోవచ్చు. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకది పెట్టింది కదా ఫ్రెండ్స్, అది బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ డిజైన్కి వాళ్ళు ఈ విధంగా అయితే తిప్పిస్తున్నారు వాళ్ళు. ఆ రబ్బర్ అనేది ఈ విధంగా అయితే వాళ్ళు తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం చూడండి, ఈ విధంగా అయితే వాళ్ళు రిమూవ్ చేయడం జరుగుతుంది. మనం ఇంకోసారి చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే మనం తీయడం జరిగింది. వాళ్ళు మొత్తం సెట్టింగ్ లోపలైతే ఈ విధంగా అయితే సెట్టింగ్ చేయడం జరిగింది. ఈ
పెద్ద బొమ్మ కాబట్టి ఫ్రెండ్స్ వాళ్ళు ఈ విధంగా కట్టెల సహాయంతో వాళ్ళు తీసుకురావడం జరిగింది. వాళ్ళు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చూడండి. చూసుకోండి ఫ్రెండ్స్, అదైతే ఈ విధంగా అయితే వాళ్ళు కూర్చోబెట్టడం జరిగింది కదా. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడ గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే మొత్తం కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇది వినాయకుని వెనుక చూడండి ఈ విధంగా మొత్తం ఫిలప్ చేస్తున్నారు వాళ్ళు. కొబ్బరి పీచుతోని వైట్ పిఓపిలో నుంచి దాంట్లో తీయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఈ వినాయకునికి ఈ విధంగా అయితే చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఈ విగ్రహానికి నిలబెడుతున్నారు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి. దాన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ విగ్రహాన్ని లేపుతున్నారు చూడండి. నార్మల్గా ఎంతమంది లేపుతున్నారు చూడండి. మొత్తానికైతే వాళ్ళ విగ్రహాన్ని నిలబెట్టడం జరిగింది ఫ్రెండ్స్. నిలబెట్టిన తర్వాత చూడండి వాళ్ళు ఏ విధంగా చేస్తారో. చూడండి ఫ్రెండ్స్, కాంచన తీయడం జరుగుతుంది. అది దాంట్లోకి తీసినాక ఫ్రెండ్స్ ఈ డై ఉంది కదా, ఈ డైలో మళ్ళీ యథావిధిగా దానిలో ఎక్కడెక్కడ నుంచి ఉన్నాయో ఆధారాలు వెళ్ళడం జరుగుతుంది. చూసుకోవచ్చు మనం సరిగా 11 feet ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అది వచ్చేసి ఇప్పుడు మొత్తం రబ్బర్ అనేది గుంజుతున్నారు వాళ్ళు. చూసుకోవచ్చు మనము. అక్కడ వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి వారి నామాలు. ఇటు పక్కకు వచ్చేసి 2 ఏనుగులు, కింద వినాయకుడు వచ్చేసి తామర భూమి ఉన్నది. అంటే మనకు ఎట్లా తెలుస్తుందంటే ఇది సాంచా కాబట్టి మనకు ఈజీగా తెలిసిపోతుంది. కొంచెం వాళ్ళు చాలా టైట్ ఉంది కావచ్చు అది. కిందికి వెళ్ళి రబ్బర్ పీక్ నాకు ఈ కాళ్ళ కిందికి వెళ్ళి మీకు లూజ్ అవుతుంది మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఫేస్ మీద తీయడం జరుగుతుంది. అది ఏ విధంగా తీస్తున్నారో ఇది ఏంటంటే కొంచెం వీడియో అనేది కొంచెం లెంతీగా వస్తుంది కాబట్టి కొంచెం ఇది స్కిప్ చేయకుండా చూడండి. ఈ విగ్రహం వచ్చేసి 11 feet విగ్రహం ఫ్రెండ్స్. ఇది పిఓపి విగ్రహము.
అన్న అది న్యాచురల్ వీళ్ళని ఇది చేసి దాన్ని డబ్బు లేకపోతే చూడండి ఫ్రెండ్స్, ఇది విగ్రహం మొత్తం తీసినాక మీకు చూపించడం జరిగింది, చూపిస్తున్నాను. తప్పకుండా మొత్తం చూడండి.